నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. కేసీఆర్ చేస్తున్నవి దిగజారుడు రాజకీయాలు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మైక్ సమస్య వస్తే కరెంటు కోతలని అబద్ధాలు చెప్పడం సరికాదు. 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి చేసే వ్యాఖ్యలేనా ఇవి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎలా మాట్లాడుతారు? అప్పుల కుప్పగా మార్చి అభివృద్ధి అంటే నమ్మాలా? యాదాద్రి పవర్ ప్లాంట్ అంగీకారం కాకున్నా నిర్మాణమా? కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ భక్తి విక్రమార్క. దంచి కొడుతున్న ఎండలు, 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయి హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీకి వాయిదా. సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువైపులా న్యాయవాదులు. ఈడీ రిప్లై రిజాయింట్కు సమయం కోరిన కవిత తరపు న్యాయవాదులు. కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధింపు. విచారణకు సహకరించకపోవడంతో తిహార్ జైలుకు తరలింపు. ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదన్న కేజ్రీవాల్. వారణాసిపై సుప్రీం కీలక తీర్పు. పూజలు చేసుకోవచ్చునని స్పష్టీకరణ. మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం. రైతులకు న్యాయం చేసేందుకు పక్కా ప్రణాళిక. ట్యాపింగ్లో చట్ట ప్రకారమే కఠిన చర్యలు. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలి. కాంగ్రెస్ పాలనతో మోదీ పాలనను పోల్చుకోకండి. దేశంలో ఎంతగా పురోగమించిందో గమనించండి. మోదీ వచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది. ఓటర్లను కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ పెరిగింది. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి. పార్లమెంటు ఎన్నికలలో కడియంకు గట్టి బుద్ధి చెప్పాలి. ఎన్నో విధాలుగా ఆదుకున్న పార్టీకి ద్రోహం చేసి వెళ్ళాడు. దొంగ అన్న రేవంత్తోనే కండువా కప్పించుకోవడం సిగ్గుచేటు. వరంగల్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో హరీష్ రావు విమర్శలు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ టికెట్ల దందా. స్టేడియం ఎదుటనే బ్లాక్లో టికెట్ల అమ్మకాలు. తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. క్లబ్ సెక్రటరియట్ టికెట్స్ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా అంటున్న హెచ్సిఏ అధ్యక్షుడు. అంబర్పేట ఎమ్మెల్యే 10 కాంప్లిమెంటరీ పాసులు కావాలని లేఖ. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 2 వివిఐపి పాస్లు 80, విఐపి పాస్లు 80 కావాలని అభ్యర్థన. ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న క్రికెట్ అభిమానులు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా. నేడు జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 2కు వాయిదా. పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాయిదా వేయాలన్న ఈసీ. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యాక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశాలు. సెటిల్ చేసుకో, సీజింగ్ తొలగించుకో. నిజాంపేట కార్పొరేషన్లో దోపిడీ. అక్రమ భవనాల సీజింగ్లో కాసులు కక్కుర్తేనా? కార్పొరేషన్ అధికారులు కళ్ళున్నా కబోదులేనా? లేక మణిమైకంలో కనబడడం లేదా? సీజింగ్ భవనాలకి టూలెట్ బోర్డులు ఎలా ప్రత్యక్షమైందో అధికారులే చెప్పాలి. కార్పొరేషన్లో అక్రమ భవనాల సీజింగ్ తొలగింపులో కోట్లల్లో అవినీతి సొమ్ములు చేతులు మారిందా? కొంతమంది లంచగొండి అధికారులను ప్రజలు చీకొడుతున్నా సిగ్గేయడం లేదా?